ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలోని ఎక్కడ చూసినా సరే ఎండ తీవ్రత అనేటటువంటిది భగ్గుమనేటటువంటి అనుభూతిని కలిగిస్తోంది. ఇటు ఉదయం నుంచే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రావాలంటే భయపడేటటువంటి వాతావరణం కనిపిస్తుంది. విజయనగరంతో పాటు అటు పార్వతీపురం, మన్యం జిల్లాలోని సాలూరు, అదేవిధంగా పాలకొండతో పాటు ఇటు విజయనగరం జిల్లాకు వస్తే బొబ్బిలి, రాజాం, శృంగవరపుకోట, నెల్లిమర్ల, ఇలా చీపురుపల్లి ఏ నియోజకవర్గంలో చూసినా సరే ప్రజలనే వారందరూ కూడా చాలా భయపడేటటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఈ ఏడాదికి అంతా కూడా ఎక్కువ ఉష్ణోగ్రత అంటే 40 డిగ్రీల పైన ఈరోజు నమోదు కావడంతో చాలా భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం విజయనగరంలోని అటు వెళ్తే విజయనగరం, ఇటువైపు అయితే విశాఖపట్నం, మరోవైపు పార్వతీపురం, మన్యం జిల్లాకు వెళ్ళేటటువంటి 3 ప్రధానమైనటువంటి రోడ్లు కలయిక కోటల దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా నిత్యం రద్దీతో ఉండేటటువంటి ప్రదేశం అంతా కూడా ఇప్పుడు 12 గంటలు దాటేసరికి ఇటువైపు కన్నెత్తి చూడాలంటే ప్రజలందరూ కూడా భయపడేటటువంటి ఎండ తీవ్రతకు ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, బాటచారులు ఉన్నారు. చెప్పండి, ఎండ ఎలా ఉంది? గత సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం ఎలా ఉంది? గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంది. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం. మాకు ఇంత ఎండ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం చాలా తీవ్రంగా ఉందని మేము అనుకుంటున్నాం సార్. ఈ ఎండ ఎక్కువ ఎలా ఉంది? మీకు ఏమనిపిస్తుంది? ఈ ఎండలో ఇంత హెవీ ఉష్ణోగ్రతలో కూడా మీరు విధులు నిర్వహణ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది? గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఎండలు ఉన్నాయి సార్. అది కూడా మా ఎస్పీ గారు స్టేషన్కి వచ్చి మాకు స్పెట్స్, తర్వాత హ్యాటు, తర్వాత వాటర్ కూడా సప్లై చేస్తారు. ప్రతిరోజు మధ్య మాకు సిఏ గారు అరేంజ్ చేస్తున్నారు సార్. ప్రస్తుతానికి పర్వాలేదు సార్. అంటే ఈ ఎండ ఇప్పుడు ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూ వస్తుంది. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? ప్రస్తుతానికి ఎనర్జీగా ఉంటుంది సార్. బాగా డిహైడ్రేషన్ అయిపోతుంది సార్. వాటర్ అయినా రోజుకి క్యారీ చేసుకుని వాటర్ తాగుతున్నాం సార్. అదే అంటే మనం చాలా ఇది ప్రతికూల పరిస్థితులు, ఇంత ఎండలో పనిచేయడం అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారు తప్పనిసరి పరిస్థితుల్లో విధి నిర్వహణ చేయవలసి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. ఈ యొక్క వాతావరణ పరిస్థితులు ఈ నెల 26 వరకు కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖకు సంబంధించినటువంటి విభాగం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే అందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇళ్లకే పరిమితమై అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోడ్లపైకి రావాలని సంబంధిత విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు, నేతలు తెలియజేస్తున్నారు. విజయనగరం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, విజయనగరం.